అనగనగా ఓ అందమైన అడవి ఉంది. అయితే ఇది సాధారణ అడవి కాదు, ఇది మాయల అడవి. ఇది ఎగురుతుంది, పూలు మాట్లాడతాయి, చెట్లు తళతళలాడతాయి. ఈ అడవిలో జీవిస్తున్న జంతువుల్ని చూద్దాం. అడవిలో చిన్న చిన్న జంతువులు ఉంటాయి. బంటి అనే బొద్దుగా ఉన్న పంది, చిట్టి అనే తెల్ల కొంగ, ఇంకా కిట్టి అనే తెల్ల కుందేలు. వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు. ప్రతిరోజూ అడవిలో ఆడుకుంటూ నవ్వుతూ కాలం గడుపుతుంటారు. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం నుంచి భయంకరమైన శబ్దం వచ్చింది. ఆకాశం మీద నలుపు మేఘాలు కమ్ముకున్నాయి. గాలిలో గొప్ప సంచలనం. జంతువులంతా భయంతో పైకి చూశాయి. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఉన్నట్టుండి అడవి అంతా ఎగరిపోతోంది. చెట్లు, పూలు, జంతువులు అంతా గాలిలోనే. బంటి కింద పడిపోతున్నాడేమో అన్నట్టు ఒక రాయి పట్టుకుని వేలాడుతున్నాడు. చిట్టి కొంగ గాల్లో సరిగ్గా ఎగురుతూ ఉంది. కిట్టి చిలిపిగా గాలిలో తేలుతోంది. బంటి, అయ్యో, నేనెలా దిగాలి? చిట్టి, ఇది జాదు కదా, చింతించకండి. కిట్టి, ఇది కలనా? నిజమా? మనం ఏదైనా చేయగలం. అందరూ భయపడుతున్నారు. వాళ్లంతా గాలిలో తేలుతూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చిట్టి ధైర్యంగా చెప్పింది, మనందరం కలిసి పనిచేస్తే దాన్ని ఆనందంగా మార్చొచ్చు. అన్ని కుర్రజీవులు ఆశతో ఆమెను చూశారు. స్నేహముంటే ఏ సమస్యైనా తేలిక కదా. వాళ్లు చెట్ల మధ్య ఊయల కట్టారు. కిట్టి ఊయలపై ఊగుతూ నవ్వింది. బంటి ఊయల తుడిచాడు. చిట్టి వాళ్లను చూస్తూ ఆనందంగా తల ఊపింది. జంతువులు ఎగురుతూ ఆటలాడుతున్నాయి. ఎగురుతున్న అడవిలో ఇదొక సరదా గాలి పండుగలా ఉంది. కిట్టి స్కూల్ పెట్టింది. చిన్న జంతువులు ఆకులపై కూర్చుని పాచాలు వింటున్నారు. కిట్టి బ్లాక్ బోర్డు దగ్గర నిలబడి చెప్పింది. ఎగురుతూ పాచాలు చెప్పడం కొత్తగా ఉంది. చిట్టి సాయం చేస్తోంది. బంటి ముచ్చటగా చూస్తున్నాడు. ఆహారం విషయానికి రాగానే అందరూ గాలిలో ఉన్నారు కదా, తిండి ఎలా తెస్తాం? బంటి తన పొట్ట పట్టుకుని, నాకు బాగా ఆకలేస్తోంది అని అందరూ ఆలోచించసాగారు. ఇదిగో పక్షులు వచ్చాయి. తమ తొండాల్లో పండులు, ఆకులు, కూరగాయలు తీసుకొచ్చాయి. అందరూ కలసి పంచుకుని తిన్నారు. ఎంత మంచి స్నేహం! బంటి జంప్ చేశాడు. కిట్టి వడ్డించింది. చిట్టి పక్షులకు థ్యాంక్స్ చెప్పారు. గాలిలో ఎగురుతున్న అడవిపై సూర్యుడు ఉదయించాడు. మేఘాల మధ్యలో నుంచి వెలుగు వచ్చింది. అది మేఘాల మీద నుంచి కనిపించడం ఎంతో అందంగా ఉంది. బంటి, చిట్టి, కిట్టి కలిసి ఒక చెట్టు పైభాగాన కూర్చుని ఆ అందాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయారు. జంతువులు ఇప్పుడు ఈ ఎగురే అడవిని ప్రేమిస్తున్నాయి. ఆటలు, పాచాలు, పాటలు, రోజంతా సందడే సందడి. బంటి డ్రమ్ వాయించాడు. చిట్టి ఆకుతో ఫ్లూట్ వాయించింది. కిట్టి డాన్స్ చేసింది. ఎగరే అడవి ఇప్పుడు సంగీతంతో నిండిపోయింది. అడవిలో పిల్ల జంతువుల పర్వం జరుగుతోంది. కుందేళ్లు పాటలు పాడుతున్నాయి, గెంతులు వేస్తున్నారు. బంటి, చిట్టి, కిట్టి వాళ్లకు పూలతో ఉన్న దండలు, తలపాగాలు పెట్టారు. అందరూ కలసి ఒక గొప్ప ఉత్సవం జరుపుకున్నారు. ఒకరోజు మాయగాలి తగ్గింది. అడవి మెల్లగా భూమి మీదకి దిగింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. బంటి, బాబోయ్, ఇంకెప్పుడు మళ్లీ ఎగరను. చిట్టి జంతువులందరినీ కిందికి సురక్షితంగా దించేసింది. అందరూ కలసి ఒక తోటను నిర్మించారు. ఎగురే అడవి తోట అని పేరు పెట్టారు. చెట్ల మధ్యలో బంటి, చిట్టి, కిట్టి మూర్తులు కనిపిస్తున్నాయి. పిల్లలు, గుర్తుపెట్టుకోండి, స్నేహం, ధైర్యముంటే ఎలాంటి మాయ అయినా మనతో పాటు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.